మావోయిస్టులు కానీ ఇక్కడ ఈ దేశంలో లేకుండా చేస్తానని శబ్దం చేసేది. అది ఆయనకు సాధ్యం కాదు. ఇంతకన్నా ఎక్కువ వచ్చినాయి, పోరాటాలు వచ్చినాయి, ఇంతకన్నా ఎక్కువ పెట్టిన వాళ్ళు వచ్చారు. ఎన్నో టైంలో ఎన్కౌంటర్లు ఎన్నో చేశారు. ఎవరు చేసినా ఎక్కడ చేసినా కమ్యూనిస్టులు ఎక్కడికి పోరు, ప్రజల్లో ఉంటారు, ప్రజలతోనే వస్తారు, ప్రజల్లో తింటారు. కాబట్టి ఈ ఉద్యమాలు ఆగవు. ఈ ఉద్యమాలు ఇందాకనే వెంకటే కాబట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. ముందుకు తీసుకుపోతేనే ఇవన్నీ మనందరం బతకగలుగుతాము. ఈ కమ్యూనిస్ట్ నిన్న ఒక ఓటింగ్ పెట్టారు ఎమ్మెల్సీ మల్లన్న. మావోయిస్టులు ఉండాలా వద్దా, మావోయిస్టులు వద్దు అన్నాడు. ఓటు వేయండి, మావోయిస్టులు ఉండాలని ఓటు వేయండి అంటే 80% మంది మావోయిస్టులు ఉండాలి, కమ్యూనిస్టులు ఉండాలి, కమ్యూనిస్టులు ఉంటేనే ఈ మార్పు వచ్చింది, ఇంకా మార్పు రావాలంటే కమ్యూనిస్టులు ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆయన పెట్టి 80% మంది అంటే ప్రజల్లో ఉన్నది. కానీ ఇక్కడ ఉన్న ఊళ్ళో పార్టీలు అనేక రకాల పథకాలు పెట్టి వాటిని మధ్యపెడుతూ ప్రజల్ని మధ్యపెడుతూ వీళ్ళందరినీ ముందుకు రానికుండా చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా కలిసి అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఏకదాటిపై వచ్చి నిన్న మొన్న సగారుపై కూడా అన్ని కమ్యూనిస్టు పార్టీలు ముందుకొచ్చి పౌరత్వ సంఘాలు అందరూ కూడా ముందుకొచ్చి రోడ్లకి వ్యాపారే ఖతార్ అనే ఉద్దేశంతో కూడా ఖతారులో తప్పి ఎత్తుకపోయి తప్పిన వాళ్ళని కూడా శవాలను కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు. శవాలను కూడా పూర్తి ఎక్కడో కాదు, కనీసం వాళ్ళ ఎముకలు మూలను కొంచెం ఇచ్చే పరిస్థితిలో లేకుండా ఈ ప్రభుత్వాలు నిరంకుశ పాలన సాగిస్తున్నాయి. ఈ నిరంకుశ పాలన అన్నిటికీ వ్యతిరేకంగా మనం ముందుండి పోరాడాలని నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కుమారి గారికి విప్లవ ద్వారాలు అనిపిస్తూ చంద్రబాబు గారు వారి పిల్లలు ధైర్యంగా ఉండాలి, ఎప్పటివాళ్ళనే ఉండాలి. వారికి మా సిపిఎం తరఫున అభినందనలు చెప్తూ అలాగే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు, మన జిల్లా మాజీ సభ్యులు రంగన్న గారు, ఆల్ ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి గారు వెంకట్ గారు, వేదిక జిల్లా పెద్దలు, అలాగే ఎమ్మెల్యే పార్టీ సిపిఐ నాయకులు, రాములు గారి బంధువులు, సిపిఎం పార్టీ జిల్లా కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం. చాలా బాధాకరం, సిపిఎం పార్టీకి కీలకంగా పనిచేస్తున్నటువంటి రాములు గారు సతీమణి కుమారి గారు చనిపోవడం, మధ్య వయసులోనే చనిపోవడం అనేది చాలా విచారించదగిన విషయం. రాములు గారు బాగా పనిచేస్తుంటే నాకు అర్థం కాదు, ఏది ఇంత ఇలాంటి బంధాలు ఒక పురుషుడు పనిచేయాలంటే, ఒక కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయడం అంటే అంత మామూలు మాట కాదు. ఇన్ని గంటలు ఎప్పుడు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కానీ చేస్తుంటే ఏదో అనుకుంటుంది. కానీ వాస్తవంగా రోజుగా పరిశీలిస్తే రాములు గారు